సార్ హలో నమస్కారం సార్, రండి సార్, రండి సార్. మీకోసం వెయిటింగ్ సార్. జటాధర చెప్పండి అవును సార్. సార్, అవును సార్. ఏంటి ఈ సోలాలు అవి భయపెట్టిలో పెట్టారు అవునవును, మీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. మాకు? అవును. సినిమా మంచిగా ఉంది సార్, అదే మాకు పెద్ద బంపర్ ఆఫర్. అది ఎలాగో ఉంది సార్, మీకు స్పెషల్ ఆఫర్ ఇది. బాబు నమస్కారం, మీరు స్పెషల్ మీరు ఆఫర్ ఒకవేళ- మీరు ఒకవేళ పైగా చేతులు కూడా వెనక పెట్టుకున్నారు, ఏదో ఉంది, ఏంటున్నాయి ఆ చేతుల్లో? మీరు ఒక రివ్యూ బాగా రాశారు అనుకోండి సార్, ఆ. మీకు ఇది. ఓహో, బాగున్నాయండి గోల్డ్ కాయిన్లు. అమ్ముకోవడానికా తినడానికా? మీ ఇష్టం సార్. ఓ తినే కాయిన్లే. ఒకవేళ మీరు రివ్యూ సరిగా రాలేదు అనుకోండి సార్, ఆ. ఇది అయితే మస్ట్ అండ్ షుడ్ ఆ. మీకు ఇది. ఓరి దేవుడు, ఇటు కంపెనీ చేతబడి చేస్తారా ఏంటి? అంత అవసరం రాకపోవచ్చు సార్, ఎందుకంటే సినిమా మీద మాకు నమ్మకం ఉంది, మీకు 100% వచ్చుతుంది. మీరు ఖచ్చితంగా మంచి సినిమా తీస్తారు, సో దాని అవసరం రాదు, దాన్ని అక్కడ పెట్టేయండి. కావాలంటే ఇది మాత్రం పట్టుకెళ్ళి అమ్ముకోవడమో తినడమో చేసుకుంటాం, కానీ సార్ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. ఆ? మోత మోగిపోద్దని చెప్తారా? మీరు డబ్బు వేస్తున్నారని చెప్తారా? మీరు ఎలాగో రాసేది ఎలాగో రాస్తారు కదా, కాదు, మీరు మోత మోగించాలి సార్. మోత ఎలాగో మోగిస్తాం సార్. మోత మోగిస్తే ఇంకేముంది? అదే అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఎలాగో మంచి సినిమా రాస్తారంటే మీరు ఏదో పెద్ద అన్ని రివ్యూలు బాగా రాసినట్టు మాకు. ఓరి దేవుడా, కాదు సార్, మీరు మోత మోగించాలంటే ఏది సరే కత్తి సార్ రండి సార్. ఓరి దేవుడా. సార్ సార్ ఆ. మనం అందరం ఒక ఫైట్ చేద్దాం సార్. ఎలాగో ఎలాగో సరే పట్టుకోండి సార్. పర్లేదు, సినిమా బాగుంటుంది ఖచ్చితంగా, మీకు దేని అవసరం లేకుండా మోత మోగిపోద్ది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.